ఏంది నీ ప్రాబ్లం ఏంది? ఎవరు వచ్చిర్రు నీ మధ్యలో? ఏరా బట్టర్, నాకు ఒక పెనిమిటి ఉన్నాడు. ఇవ్వనికైనా ఒక్కడు ఉంటాడు, 11 మంది ఉన్న క్రికెట్ టీం కాదు అది. చెప్పమంటావా వాడిని కొట్టమంటావా? నువ్వు కొడతావు, నువ్వు నాకు నచ్చలేదురా. అట్లా మొగోళ్ళని కొట్టొద్దమ్మా, కొడతా, నన్ను కొట్టొచ్చు. అట్లా కాదమ్మా, అసలు ప్రాబ్లం ఏందో తెలుసుకుందా. నాకు ఒక పెనిమిటి ఉన్నాడు. చెప్పు. 25 ఏళ్ల నుంచి నేను అన్నిట్లలో సర్దుకుపోయినా. నువ్వా వాడా? నేనే సర్దుకుపోయినా. ఇప్పుడు వాడిని ఇంకొకతో సర్దుకుపోతా అంటుంది. పెద్ద సమస్యనే. చిన్న సెకండ్లో నీలో పిలిపిద్దాం మళ్ళీ. పిలిపి. మొగుడు పిల్లలు ఎవరో రండి ఒకసారి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి. ఆడని ఆడని వాళ్ళు మంచిగా ఆడుతున్నారు. అరే ఆడు కాదురా. అరే ఒక నిమిషం, ఇది ఆర్కెస్ట్రా అనుకోరు ఏమనుకోరు? ఎవరా నువ్వు? అమ్మా ఎవరు మీరు? మా ప్రేమని ఈ ప్రపంచానికి చూపించడానికి వచ్చామండి. ఏంది అది? కత్తెర కావాలి నాకు. ఎందుకు కావాలంటే కత్తెర కావాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. మాట్లాడుకో. కూర్చొని మాట్లాడదాం. కూర్చొని డైరెక్ట్ క్లైమాక్స్ కే. అరే నువ్వెందుకు దాన్ని పట్టుకున్నావు? స్టార్టింగ్ వాడు రొమాంటిక్ సాంగ్ ఏందిరా? అందంగా ఉంటాడు, నీతో వేసేటాడు ఆ సాంగ్. నువ్వు అందంగా లేవు, అందం వికారంగా ఉన్నావు. పంది రాదా, పంది ముఖం దాదా. నాకు 2 కత్తెరలు. అవసరమా మనకి? వద్దు. 2 చేతులు. అటు కూర్చోండి. కూర్చోండి అమ్మ. కాదమ్మా, ఇప్పుడు నీ దగ్గరనే మంచిగా ఉండాలనుకుంటే ఉంటాడు. ఎందుకు ఉండాలంటే నువ్వే ప్రాబ్లం కాబట్టి అటు వేయండి. అవును, నువ్వు మంచిగా కాపురం చేసి ఉంటే ఈ అంతపురానికి ఆయన ఎందుకు వస్తాడు? అయిందా? బాగైందా? నువ్వేమంటున్నా అంటే వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు, వాళ్ళు వదిలేసి ఇంకేం చేస్తాం? ఒరేయ్, వర్షాకాలం ఏమవుతుందిరా? వర్షం వస్తుంది. ఎండాకాలం ఏమవుతుందిరా? ఎండ వస్తుంది. మరి వాడికి చాలా వస్తాయి నాకు తెలుసురా. అరే నువ్వు జాబ్లో పట్టుకుంటావురా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నువ్వు ఎక్కడ ఎప్పుడైనా ప్రేమ చూపించావా? ఒక యాప్ ని డౌన్లోడ్ చేస్తున్నప్పుడు కూడా ఐ యాక్సెప్ట్ అని, ఐ అగ్రీ అని చేస్తేనే నీకు ఆ యాప్ లోపలికి వెళ్ళొచ్చు. నువ్వు వీరిని యాక్సెప్ట్ చేయకుండా, ఏం చేయకుండా, ఒక వంట మనిషిలా, ఒక ఇంటి వాడిని ఒక వంట మనిషిగా యూస్ వంట 3 సార్లు తింటా అన్నట్టు చెప్తున్నావు. నీకు వద్దమ్మా, వాడు కూడా వద్దు. నువ్వు వెళ్ళిపోయి ఇడికెళ్ళి, మీరు అవసరం లేదు. మల్లేష్ గారు ఒక్కడు ఉంటుంది చాలు మాకు. మల్లేష్ నువ్వు ఇడు ఉండు, మీరు వెళ్ళిపోయి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావు. ఇగో అయితుంటాయి, నువ్వు పట్టించుకోకు. ఉంటే ఆయనలాగా ఉండాలి. ఏక్ నిరంజన్ జాతే ఆతే. అరే నువ్వు మాట్లాడుతున్నావు. నాకు మాటలు రావనుకుంటున్నారు రా భయ్. బరాబర్ మాట్లాడతా. అయినా మీరు 2 శిగలం తీసుకొచ్చి కూర్చోబెట్టి దాంట్లో తలకాయ దూరుస్తా అంటే తలకాయ ఉంటది అనుకుంటున్నారా? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. అరే విని అనవసరంగా సేవ్ చేసినాం.